హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ఎస్ విలేజ్ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ అలా పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్నైల్ చూసారు కదా ఫ్రెండ్స్. సడన్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు ఏంటి అనేది వీడియోలో మొత్తం ఉంటుంది. కంపల్సరీ వీడియో మొత్తం చూడండి. సడన్గా మా తమ్ముడు ఫోన్ చేసి వాళ్ళు వస్తారా రారా అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకనేది తెలియదు. బట్టలు చదువుకోలే, ఇంకా పిల్లలు రాలేదు. చూడండి, అవతారం రెడీ కూడా కాలేదు. ఆల్రెడీ 5:16 అవుతుంది. 5:30కి వస్తారు మా పిల్లలు. మధ్యలో దాకా రండి, నేను మధ్యలో దాకా వచ్చి తీసుకుపోతా అని చెప్పేసి అంటున్నాడు. అసలు విషయం ఏంటిది అని చెప్పేసి ఈ వీడియోలో మొత్తం షేర్ చేసుకుంటా. ఫస్ట్ అయితే బట్టలు అయితే చదువుకుంటా. మా ఆయనని దించేసిరమ్మన్నా ఇంత సడన్గా పోవడం అవసరమా, ఎందుకు నేను దించరా అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకు ఏంటిదని చెప్పేసి అర్థం కావట్లేదు. కంపల్సరీ వీడియో మొత్తం చూడండి, నాతో పాటు మీరు కూడా తెలుసుకుందరు ఆ విషయం ఏంటిది అని చెప్పేసి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అసలే బట్టలు చదరాలి. నేను నిజానికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అనే 2-3 రోజుల నుండి చదువుతూ ఉంటా బట్టలు. ఎందుకంటే ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటా, అందుకని చెప్పేసి ఆడపిల్లలు కదా, అక్కడ బట్టలు ఎక్కువ ఉంచను. ఎందుకంటే ఇప్పుడు స్కూల్ టైంలో ఎక్కువ వెళ్ళాం కదా, మళ్ళీ మేము ఎప్పటికో వెళ్ళే వరకు అవి పొట్టిగా అవుతాయి. అందుకని చెప్పేసి అక్కడే ఉంచను, ఇక్కడ నుండి తీసుకెళ్తా అన్నమాట. అలాంటిది ఇప్పుడు సడన్గా వస్తావా రాదా అంటే నేను బట్టలు చదవడం వరకు ఏ టైం అవుతుందో తెలియదు. అందుకని వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది. తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే బట్టలు అయితే చదురుతున్నా. చూడండి, నేను చెప్పింది ఒక డ్రెస్లో ఇప్పుడు ఒక డ్రెస్లో అనుకుంటున్నారా. ఇదైతే మధ్యాహ్నం చదిరినా అన్నమాట. యాక్చువల్గా రేపు పోదామని అనుకున్నాం, కాకపోతే అనుకోకుండా ఇవాళ వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు ఏంటిది అని చెప్పేసి వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటా. అందుకని వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ అయితే నేను ఏమేమి తీసుకుపోవాలని చెప్పేసి అన్నీ ఒక సదిరి పెట్టుకున్న తర్వాత బ్యాగ్లోనైతే చదురుతున్నా. నా డ్రెస్సులు అయితే అన్నీ మ్యాక్సిమం రెడీ ఒకదానికొకటి పెట్టుకున్న తర్వాత పిల్లలే కూడా పెట్టేసిన. కాకపోతే వాళ్ళకి టాప్స్ మీదకి పాయింట్లు అయితే ఎతకడం లేట్ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఇంత కుప్ప తీసుకొచ్చిన, దేని మీదకి ఏ డ్రెస్ వేయాలని చెప్పేసి ఒక్కొక్కటి చూసుకుంటున్నా. మళ్ళీ వీళ్ళకు పాయింట్స్ డ్రెస్సులు అస్సలు కుట్టద్దు, మెత్తటి వేయాలి. అందుకని చెప్పేసి ఒక్కదాని తర్వాత ఒకటి మడత పెట్టి వీళ్ళకు కుచ్చొద్దు అందుకని చెప్పేసి కొంచెం మెత్తటి కొన్ని ప్యాంటు టీషర్ట్లు కొన్ని ఫ్రాకులు అట్లా సర్దిరినా అన్నమాట. ఇవన్నీ చదిరే వరకు నాకు 1/2 అవర్ టైం పట్టింది ఫ్రెండ్స్. వాటర్ పెట్టుకొని ఇవన్నీ చదిరినా అన్నమాట. అందుకని చెప్పేసి బ్యాగులో ఒకదాని తర్వాత ఒకటి టవలు ఇవన్నీ మర్చిపోకుండా పెడతా. అందుకని బ్యాగులోనైతే ఇవి నేను నాయి చదురుకున్న తర్వాత వీళ్ళే చదిరినా. చూడండి, ఫైనల్గా బ్యాగ్ చదురుడు అయితే అయిపోయింది. మా ఆయన వచ్చి చూస్తాండి ఏం చేస్తాందని. ఇప్పుడు వేసుకునే బట్టలు కూడా పక్కన పెట్టేసిన అన్నమాట. ఫైనల్గా పిల్లలు వచ్చిళ్ళు 5:30 వచ్చిన తర్వాత వాళ్ళకు స్నానాలు పోసి ఎంబడే డ్రెస్సులు వేసి ఆటో ఎక్కినాం అన్నమాట. అంతే, వాళ్ళకు జుట్లు కూడా వేయలేదు. పాపం ఏడికి పోతున్నాం మమ్మీ అని అడుగుతున్నారు అన్నమాట. చూడండి, ఆల్రెడీ బట్టలు చదిరినా కదా, అందుకని చెప్పేసి వాళ్ళైతే తీసుకొని ఆటోలో వెళ్తున్నాం. కాకపోతే మా అత్తమ్మ భయపడుతుంది, ఇద్దరిని తీసుకొని ఎట్లా పడతా అని. నేను కూడా బయటికి వీడియో చూస్తున్నా కానీ లోపల నాకు కూడా భయమే ఉంది, బస్కి ఎట్లా పోవడం అని చెప్పేసి. ఇప్పుడైతే మెయిన్ రోడ్డుకి అయితే వచ్చేసినాం. ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తే ఇక్కడ బస్సు ఎక్కి మధ్యలో దిగితే అక్కడికి మా తమ్ముడు అయితే వస్తానన్నాడు. అందుకని చెప్పేసి ఇక్కడ ఒక బస్సు వచ్చింది కానీ అది ఫుల్గా నిండొచ్చింది. పిల్లలతో ఎందుకులే అని అది ఎక్కలేదు. దాని వెనకాల ఇంకొక బస్సు వచ్చింది, అది ఎక్కేసి ఇక్కడ దిగేసినాం అన్నమాట. మనం దిగే స్టేజ్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడనైతే మా తమ్ముడు రావడానికి వస్తున్నాడట. అందుకని చెప్పేసి ఇక్కడ కొన్ని బెంచెస్ ఉంటాయి, బెంచ్లను అయితే కూర్చొని వెయిట్ చేస్తున్నాం. ఫైనల్గా మా తమ్ముడు అయితే వచ్చేసిండు కానీ ఇక్కడనే దగ్గర పెట్రోల్ బంక్ ఉంటుంది అన్నమాట. బండిలో పెట్రోల్ కొట్టించుకోవడానికి అయితే వెళ్ళిండు. మేము అందుకని ఇక్కడ కూర్చొని అయితే వెయిట్ చేస్తున్నాం. చూడండి, ఫైనల్గా మా తమ్ముడు వచ్చిండు. చూడండి ఫ్రెండ్స్, మా తమ్ముడు ఏమంటే ఆగమాగం బస్కి వచ్చిన వాళ్ళిద్దరు ముందట్నే కూర్చుంటారట. నేనైతే ఇక్కడ కూర్చున్నా. చూడండి, ఆల్మోస్ట్ మస్క చీకటి అయింది మేము బయలుదేరే వరకు. ఇక్కడనైతే ఒక బజ్జీల దుకాణం ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ ఆపిండు. వానికి బజ్జీలు అంటే పిచ్చిగా ఇష్టం. అందుకని చెప్పేసి
ఆలుగడ్డ బజ్జీలును ముద్దగారలు అయితే 30 రూపాయలు తీసుకోమంటే నేనైతే తీసుకున్నాను అన్నమాట. ఇవైతే మా స్మైలీ ముందట పట్టుకొని కూర్చున్నది. ఫుల్ అంటే ఫుల్ దోమలు కంట్లో పడితే ఇక కత్తమే, అట్లా ఫుల్ దోమలు ఉన్నాయి. అందుకని చెప్పేసి నేనైతే నా చున్నీ కొంచెం పల్సగా ఉంది, వాని కళ్ళకి పోకుండానైతే చున్నీ కప్పిన. ఈ చీకట్లో అయినా సరే కనబడుతుంది అన్నమాట, అంటే లైట్ జాలి లెక్క ఉందన్నమాట ఒక. అందుకని చెప్పేసి అట్లా చున్నీ కప్పుకొని నడుపుతున్నాడు. వీనికి వల్లే కానీ నాకు వెనక కూర్చున్న నాకైతే సడన్గా ఒక దోమ వచ్చి కంట్లో పడ్డది ఫ్రెండ్స్. అబ్బా మస్తు అవస్థ అయింది. ఎప్పుడు అద్దంలో చూసుకొని కంట్లో నలక తీస్తే బాగుండు అనిపించింది. ఇంటికి పోయేదాకా అట్లనే ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత తీసుకున్నది కళ్ళీళ్ళతోటి ఆగిందన్నమాట. ఇంటికి వచ్చినాక మా అమ్మకు రాలేదని చెప్పేసి భయపట్టించిర్రు. దెబ్బ తాకించుకున్నది మళ్ళా మొన్న. మా అమ్మకు ఉంచారా, మీరే తింటారు ఫ్రెండ్స్. ఫైనల్గా మా ఇంటికి అయితే వచ్చేసినాం ఇప్పుడే. ఏంటి తింటాం మధ్యలో చూసులు కదా, ఆలుబజ్జీలు కొన్నాం కదా, అది తింటాను వచ్చుడుతుంది. మా తమ్ముడికి ఉంచలేదు, బాగా కందగడ్డ ఇచ్చిందన్నమాట మా అత్తమ్మ. మేము అక్కడ ఉంటాం కావచ్చు అని మా కోసం తీసుకొచ్చింది. ఇక మేము ఇక్కడికి వస్తున్నాం కదా, ఎవరు తింటారని ఒక 2-3 గడ్డలు ఉంచుకొని మిగిలిన అయితే మాకు పంపించింది. ఏంది మమ్మీ ఒక తింటా నేను పచ్చి తినద్దు, అది ఉడకబెట్టినాక తినాలి. ఫ్రెండ్స్ ఫైనల్గా చూడండి మా ఇంటికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మా తమ్ముడిని అడుగుదాం ఇంత అర్జెంటుగా ఎందుకు రమ్మన్నాడని. ఎందుకు రమ్మన్నారు ఇంత అర్జెంటుగా? రేపు సమ్మక్కం చేస్తే రేపు రాకపోతామా? ఇప్పుడు ఎందుకు రమ్మన్నావు? మళ్ళీ పిల్లలు స్కూల్ కూడా ఉన్నారు. ఏంటిది ఇంట్లో పని అంటే పని కోసం ఇప్పుడు మమ్మల్ని రమ్మన్నావా? మరి లేకపోతే రమ్మన్నారా? తిన్నాను రమ్మన్నా. చూసిలా ఫ్రెండ్స్, పని కోసం నన్ను నైట్ లేవాలి, బండలు కడగాలి, మళ్ళీ అడిగోవాలి, ఇదంతా పని. ఇదంతా మా అమ్మకు ఒకదానికి సాధన అవుతుంది. మరి అందుకే పెళ్లి చేసుకోమంటాను. పెళ్లి చేసుకుంటే పెళ్ళని చెప్తాను కదా, నేనేది పెళ్ళని చెప్తాను రూల్ ఉన్నాయి కదా, అదే కదా. పెళ్ళని చెప్తుందంటే రూల్ లేదట, కానీ అక్క వేయచ్చట, కానీ పెళ్ళని చేయద్దట. ఇది రైటో రాంగో మీరే చెప్పండి. పని కోసం నన్ను అక్కని చీటికి రానిచ్చిండు. పెళ్లి చేసుకుంటే పెళ్ళని చేస్తారో లేదా అని గ్యారంటీ అట. మీరే చెప్పండి ఫ్రెండ్స్, ఇది రైటా రాంగా అని చెప్పేసి. యాక్చువల్గా రేపు వస్తాం అనుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా ముగ్గురు కలిస్తే ఇదే చెవులు అబ్బా ఒర్రకులే మీద ఈగలు వాళ్ళట్టు. వీడు బెల్లంగడ్డ, వాళ్ళు ఈగలు చీమలు. చూసి కదా ఫ్రెండ్స్ వీడియో. ఫైనల్గా పని చేయడానికి వచ్చినాం. పని చేయడం మనకు హ్యాపీయే. అయితే మేము రేపు వస్తాం అనుకున్నాం, కాకపోతే ఈ రీజన్ వల్ల ఈ రోజు రావాల్సి వచ్చింది. కాకపోతే నిజంగా ఫ్రెండ్స్ అనుకోకుండానే వచ్చిన. నేను బట్టలు చదివే కాడ వేరే డ్రెస్ ఉంది, కానీ ఆ బట్టలు చదివేది కూడా రేపటి కోసం చదివినా అన్నమాట. రేపు వీళ్ళకు స్కూల్ ఉంటుంది కావచ్చు అని ఎక్స్పెక్ట్ చేసిన, కాకపోతే స్కూల్ ఉంది. హాలిడేస్ ఎప్పుడైతే తెలియదు. రేపైతే స్కూల్ డుమ్మా కొట్టేసి మరీ చేసినాం ఫ్రెండ్స్. చూసిలే కదా, మా అమ్మ వాళ్ళు మా ఇంటికి వచ్చి వారం రోజులు కాకముందే మళ్ళీ మేమైతే మా ఇంటికి వచ్చినాం అన్నమాట. వీళ్ళు రేపు సమ్మక్కం చేసుకుంటారు. ఎట్లా చేసుకుంటారు ఏందని చెప్పేసి రేపటి వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. కందగడ్డ ఉడికింది కావచ్చు, వెళ్ళి చూస్తా. బై ఫ్రెండ్స్.